పిల్లల విషయంలో పేరెంట్స్ ఎందుకు కంగారు పడుతూ ఉన్నారు? ఎందుకు కంపారిజన్ అనేది ఎక్కువైపోయింది? ఎందుకు పేరెంట్స్ ప్రశాంతంగా ఉండట్లేదు? పిల్లలను కూడా ప్రశాంతంగా ఉంచట్లేదు. కారణం ఏంటి? అంటే ప్రతి ఒక్కరు కూడా నేను చిన్నప్పుడు ఏదో చేయలేదు కాబట్టి ఆ అవకాశాలు నా పిల్లలకు నేను కల్పించాలి. అంటే చిన్నప్పుడు నేను ఏదైతే కోల్పోయానో అవన్నీ కూడా ఇప్పుడు నా పిల్లలకి నేను అందించలేకపోతానేమో అనేటటువంటిది. ఇంకా ఒకటి ఏంటి అంటే వాళ్ళు 25 ఇయర్స్ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడే ఒక విజువలైజేషన్ రూపంలో ఒక ఫిక్స్ చేసి పెట్టేసుకొని ఫ్రేమ్ అనేది ఆ ఫ్రేమ్‌లో నుంచి బయటికి రాలేక పేరెంట్స్ అందరూ కూడా పిల్లల మీద కోప్పడ్డం, అరచడం, ఇలా చదవాలి, అలా చేయాలి, ఈ విధంగా ఉంటే ఎట్లా? ఈ విధంగా ఉంటే నీకసలు నేను అనుకున్నటువంటి జీవితాన్ని నువ్వు పొందగలవా? నేను అనుకున్నటువంటి జీవితాన్ని. అంటే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని మీరు చేరుకోగలరా? లక్ష్యాన్ని చేరుకోగలరా? అనే మాటలు మర్చిపోయి చాలా రోజులైపోయింది మనం. కాబట్టి పిల్లల్ని కోపంగా అరచడం గానీ, వాళ్ళని దగ్గరికి తీసుకున్న ప్రతిసారి కూడా అనేక విధాలైనటువంటి క్వశ్చన్స్‌తో అంటే నేను చెప్పింది నువ్వు చేసావా? ఈరోజు ఇది చదివావా? స్కూల్లో ఈ సిలబస్ అయిపోయిందా? ఎగ్జామ్‌లో నీకు ఇన్ని మార్కులు వచ్చాయా? ఇది మాత్రమే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. వాళ్ళతో మాట్లాడిన ప్రతి సెకను వాళ్ళ చదువు గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం. పిల్లలకి ఎక్కువగా దాని గురించి మాత్రమే మనం ఫోకస్ చేసి ఎడ్యుకేషన్ గురించి మాత్రం మాట్లాడితే మనతో వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరు అనేది ప్రతి పేరెంట్‌కి మనకు తెలిసినటువంటిది. మరి పేరెంట్స్‌కి ఇంత భయం ఎందుకు? వాళ్ళ భవిష్యత్తు గురించి ఇంత భయం ఎందుకు? అంటే నేను ఏదైతే అనుకున్నానో ఆ స్థాయిలో నా పిల్లలు ఉండాలి. ఉంటారో ఉండరో? వాళ్ళు అలా చదువుతారో చదవరో? వాళ్ళు అనుకున్నటువంటిది నేను అనుకున్నటువంటి విధంగా 2 కూడా కోయిన్సైడ్ అవుతాయో కావో ఆలోచనలు. వీళ్ళ పెరిగిన తర్వాత వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో, వీళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో అని పేరెంట్స్ జరగబోయే దాని గురించి హైరాణ పడుతూ ఉంటారు. కొన్ని అబ్లిగేషన్స్ కూడా ఉంటాయి. నేను చిన్నప్పుడు దీన్ని తీసుకోలేకపోయాను, ఈ విధంగా ఉండలేకపోయాను, దీన్ని నేను సాధించలేకపోయాను అనేటటువంటి విషయంతో కూడా ఏదైతే పేరెంట్స్ మిస్ అయిపోయారో అవన్నీ పిల్లల్లో చూసుకోవాలి అని కూడా వాళ్ళ తల మీద మనం బరువు పెట్టేస్తూ ఉన్నాం. అంటే ఎందుకు అంటే గిల్టీ మనకి. ఇది నేను తను అనుకున్నటువంటిది నేను ఇవ్వగలన తనకు ఇన్ టైంలో అందించలేకపోతానేమో. నేను ఆఫీస్లో ఉండి నా పిల్లలకి ఎక్కువ టైం నేను ఇవ్వలేకపోతూ ఉన్నాను. వీళ్ళని నేను ఎక్కడ బయట తీసుకెళ్ళలేకపోతూ ఉన్నాను. వీళ్ళతో ఎక్కువసేపు నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు లీవ్ పెట్టుకొని కంప్లీట్ టైం వాళ్ళకి నేను కేటాయించాలి. అంటే ప్రతి ఒక్కటి మనం కంపారిజన్ అనేది ఎక్కువైపోయింది. పిల్లలకి ఒక ఫ్రీగా వాళ్ళకి ఏం కావాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళు బాగుంటారు అనేది అడగడం మనం మానేస్తాం. అంటే ఈ 3 కూడా ఫియర్ కానీ, అబ్లిగేషన్ కానీ, గిల్ట్ కానీ ఈ 3 పేరెంట్స్లో ఉన్నాయి అంటే పిల్లల్ని బాగా సఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన ఆలోచనలే వాళ్ళ ఆలోచనలు కావాలి, మనకుండే అలవాట్లే వాళ్ళ అలవాట్లు కావాలి, మనం ఎలా వెళ్ళాలనుకున్నామో ఆ దారే వాళ్ళ గమ్యం కావాలి. మరి ఇంత ఇన్స్ట్రక్షన్స్‌తో వెళ్తే వాళ్ళకంటూ ఆలోచన ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టేజ్‌లో వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కలిసేటటువంటి ఫ్రెండ్స్ వలన వాళ్ళకి ఆ లక్ష్యాన్ని చేరేటటువంటి మార్గంలో వీళ్ళు అనుకున్నది కాకుండా ఇంకొకటి నేను ఇంకా తొందరగా రీచ్ కాగలనేమో అనేటటువంటి ఒపీనియన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇన్ని మార్పులు వాళ్ళ లైఫ్‌లో ప్రతి స్టేజ్‌లో కూడా జరిగేటప్పుడు మనం 5 ఇయర్స్ పిల్లల్ని పట్టుకొని మొన్న అంతరిక్షంలోకి వెళ్ళారు కదా! అలాగ నా కొడుకు కూడా వెళ్తే బావుంటుంది. అలా వెళ్ళడానికి నేను తనని ట్రైన్ చేయాలి అనేటటువంటి ఆలోచనలో అత ఆ స్టేజ్ కంటే ఆఫ్టర్ 25, 30 ఇయర్స్ తర్వాత చేయవలసినటువంటి పనిని 5 ఇయర్స్, 6 ఇయర్స్‌లోనే వాళ్ళ మీద మనము ఫోకస్ చేసి పెట్టడం వలన పిల్లలు హ్యాపీగా ఉండలేకపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక పర్పస్ ఉంటుంది అని మనం చాలాసార్లు చాలా బుక్స్‌లో చదివి ఉంటాం. కాబట్టి ఎవరు ఏ పర్పస్ కోసం ఈ భూమి మీదకొచ్చారో దాన్ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకొని వెళ్ళడానికి మనం సహకరించాలి. గైడ్ చేయాలి వాళ్ళను. అంతేకాని కంప్లీట్‌గా మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్ది పెట్టేసామంటే మనం భవిష్యత్తును చూసి ఒక భూతంలాగా మనం ఇప్పటి నుంచే ఊహించుకొని పిల్లలను మనం
బాగా స్ట్రెస్ గురి చేసేటటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి వాళ్ళ ఆలోచనలకు తగినట్టు వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గంలో ఉండే ఇబ్బందులను తొలగిస్తూ వాళ్ళు చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి మనందరం సహకరిద్దాం.